హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వై ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఈ సామ్సంగ్ 32 ఇంచెస్ టీవీ అయితే ఉంది. దీని మోడల్ నెంబర్ వచ్చేసి LA32D450G1 అనేసి. ఇది ఒక ఎల్సిడి టీవీ. ఇందులో ప్రాబ్లం ఏమి అని చూసుకోవడానికి నేను ఇక్కడ టీవీని ఆన్ చేసుకుంటున్నాను. టీవీ ఆన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సామ్సంగ్ లోగో అనేది వచ్చింది. మీరు ఇక్కడ చెకింగ్ సిగ్నల్స్ దగ్గర చూడొచ్చు. పిక్చర్ అనేది లైట్ గా డబల్ కనిపిస్తా ఉంది. మళ్ళీ చిన్నగా లైన్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి దీనిలో డిస్ప్లే అనేది డబుల్ ఇమేజ్ ప్రాబ్లం అయితే ఉంది. దానికోసం దీన్ని రిపేర్ చేయడం వేస్ట్ అనేసి ఇందులో కొత్త డిస్ప్లే వేసుకోవడానికి డిసైడ్ అయ్యాను. అందుకోసం నేను ఈ టీవీలో డిస్ప్లేని అయితే రీప్లేస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి పాత డిస్ప్లే. దీన్ని రిమూవ్ చేసుకున్నాను. రిమూవ్ చేసేసి సేమ్ ప్లేస్ లో నేను ఇక్కడ కొత్త డిస్ప్లేని అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సామ్సంగ్ లో చాలా పాత డిస్ప్లే అయ్యిండేదాన్ని. ఇంకా ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ డిస్ప్లే. సో ఇందులో వర్షన్స్ అన్ని చాలా మటుకు చేంజ్ అయిపోయాయి. నేను ఇప్పుడు దీంట్లో లేటెస్ట్ వర్షన్ ఏం ప్యానల్ ఉందో ఆ ప్యానల్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చేసి చూడడానికి సిమిలర్ గా ఉంది, కానీ కొంచెం హార్డ్వేర్ లో అయితే చాలా డిఫరెన్స్ అయితే అయ్యింది. క్లారిటీ మాత్రం సేమ్ టు సేమ్ క్లారిటీనే వస్తుంది. ఇది సో డిస్ప్లే అనేది వేసేసాను. డిస్ప్లే వేసిన తర్వాత నేను ఇక్కడ డిస్ప్లే పైన ఉన్న మెటల్ ఫ్రేమ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో మనకి ఇప్పుడు పిక్చర్ అంతా ఓకే అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఒక మదర్ బోర్డు, ఒక పవర్ సప్లై బోర్డు అయితే ఇందులో హార్డ్వేర్ ఉండేది. దీంట్లో నేను యాపిల్ టీవీ యూజ్ చేసి పిక్చర్ అనేది రన్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైంది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇలాంటిదే మరొక టీవీ రిపేర్ వీడియోతో అయితే నేను మీ ముందు ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బాయ్.